వస్తున్నాయి అటు పోతున్నాయి. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైల చెప్పాను కదా ఫైనల్ అయితే తిరుపతికి వచ్చేసాం. ఇప్పుడే మనం ఆటో తీసుకుని డైరెక్ట్ ఇక్కడ నుంచి టైం అయితే ఇప్పుడు 8 అవుతుంది. 8 అవుతుంది టైం. 6:30 అనుకున్నాం కానీ అక్కడ 1 అవర్ లేట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ అల్పిరి వెళ్తున్నాం. సో మనం బయటికి రాగానే ఇక్కడ ఆటో ఉంది. ఆటోలో ఇక్కడ నుంచి అల్పిరి మెట్టికి ఒక్కరికి 50 రూపాయలు అనమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ అల్పిరి మెట్టి దగ్గర తీసుకుంటారు. అక్కడికి వెళ్ళి మన టికెట్ దర్శనం టికెట్ తీసుకొని టోకన్ బుక్ చేసుకొని డైరెక్ట్ పైకి వెళ్ళిపోవాలి అనమాట. సో మనం అల్పిరి మెట్టికి వెళ్ళిపోదాం. ఏం బస్సులో వచ్చింది టికెట్ దొరకలే. బస్సులో ఒకటి వచ్చి నైట్ అన్న జర్నీ చేసుకుని పవన్ కళ్యాణ్ లెక్క వేరు 7,000. ఓకే. శ్రీకాళహస్తి వాయులింగం. వాయులింగం అంటే గాలి. ఆ పాము రోమాలే వాడి మధ్యలో నిలబెట్టేయడం ఇవన్నీ ఉంటాయి. అర్థమవుతుందా? గవర్నమెంట్ పెట్టడానికి మనం చూస్తున్నామంటే హ్యాపీగా వాడు గుడికాడు తిప్పుతాడు. అది అర్థమైనా వాడిని మీరు ఎత్తుక్కోవడం మీరు వాడిని ఎత్తుక్కోవడం వ్యాపారమే ఉండదు. పోయేసి టోకన్ వేసుకొని పోయి లెఫ్ట్ సైడ్ ఆ బస్సు ఉంది కదా, ఎడం చేతి పక్కన లెఫ్ట్ 3,500. రైట్ సైడ్ పోండి. ఫ్రెష్ అప్ పోవాలంటే రెస్ట్ రూమ్ ఫ్రీ దేవస్థానం. ఫ్రెష్ అప్ అయ్యేసి ఇట్నే వచ్చి ఈ రోడ్లోనే పైకి పోయి లెఫ్ట్లో డౌన్ అయినారంటే మెడికల్ కాలేజ్ ఆడ రెస్టారెంట్ రైట్గా వెళ్ళి లాస్ట్ ఎండ్ డౌన్ అయినా అనుకో సర్కుల్ వస్తుంది. వాటికి క్యాంటీన్స్ ఉంటాయి. ఓకేనా? ఒక 5 నిమిషాలు నడవాలి. అందరూ ఉండాలా? ఆ పర్సన్ ఉండాలా? రేపు అంటే లైన్ ఈరోజు పోవాలా? ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు దొరికింది మాకు దర్శనం టికెట్ అయితే. ఇప్పుడైతే కింద టిఫిన్ చేసుకుని మెట్లు అయితే ఎక్కేద్దాం. ఇప్పుడైతే దర్శనం టికెట్ అయితే బుక్ చేసుకున్నాం. సో ఒకరికి ఎవరు ఉంటే పర్సన్ ఉంటే వాళ్ళే ఇస్తారు. సో మా ఫ్రెండ్స్ బయటే ఉన్నారు. నైట్ దర్శనం అవుతా అనుకుంటే ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. నైట్ వరకు దర్శనం అవుతా అనుకుంటే కానీ టికెట్ లేవని చెప్పేసి మార్నింగ్ 3 గంటలకి ఇచ్చారు. 3 AM ఇచ్చింది మార్నింగ్ 3 గంటలకి దర్శనం టికెట్ అయితే దొరికిందనమాట. సో ఇప్పుడైతే మెట్లు ఎక్కేసి పైన రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసి మళ్ళీ ఆ దర్శనంకి కరెక్ట్ మళ్ళీ 2:30కి మళ్ళీ లైన్లో నించాలి. లైన్లో నించి మళ్ళీ దర్శనం ఎప్పటికి 3 గంటలకు స్టార్ట్ చేస్తే ఎప్పుడైతే దర్శనం తెలియదు. పోయి అయితే ఇప్పుడు మెట్లు అయితే ఎక్కేయాలి. టికెట్ అయితే ఇచ్చేసారు. దర్శనం టికెట్ ఫ్రీ అయితే ఫ్రీ అనమాట. ఏం పైసలు ఏం తీసుకోరు, ఫ్రీయే. మన ఫ్రీ లగేజ్ సెంటర్ అనమాట. మొత్తం మనం మెట్ల మించి పోతున్నాం కాబట్టి లగేజ్ అంతా వీళ్ళు పైకి పంపిస్తారు. మనకి టోకెన్ ఒకటి ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని పైకి వెళ్ళగానే ఆ టోకెన్ వాళ్ళకి ఇచ్చేస్తే మన లగేజ్ మనకి ఇచ్చేస్తారు అనమాట. టోకెన్ అనమాట. లగేజ్ డైరెక్ట్ పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిన తర్వాత టోకెన్ చూపిస్తే నీకేం కావాలా? పూరా మీకులా? ఆయన కూడా పూరా.
మొత్తం రెడీ చేసి కూడా కొండలవాడ వెంకటరమణ. ఇది అల్టిమేట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఒప్పుకుంటూ వెళ్తే మంచి జరుగుతుందని అందరు చెప్తున్నారు. అండ్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి టోటల్గా 12 కిలోమీటర్స్ ఉంటాయి మన పైన దర్శనం ఘాట్కి. సో మొత్తం 3550 మెట్లు అనమాట. స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఈ అల్పిరి మార్గంలో వెళ్ళేటప్పుడు మనకి 8 దేవస్థానం గుళ్ళు కనిపిస్తాయి. సో స్టార్టింగ్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి అండ్ వినాయక స్వామి గుడి అండ్ శ్రీవారి పాదాలపట్నం అండ్ తలగొండు అండ్ గాలిగోపురం అండ్ 100 ఏళ్ళ నాటి పుష్కరం అనమాట. ఇంకోటి జింకాల పార్క్. ఇవన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. వెళ్తుంది వెళ్ళాం. మోకాల పర్వతం అండ్ భాషాకారుల సన్నిధి అండ్ ఇటువంటి అద్భుతమైన లొకేషన్లు అండ్ ఇంకోటి అలాంతరం మొత్తం అలాంటి వాతావరణం మనం చూస్తూ నేర్పిస్తాం. సో మనమైతే వెళ్ళిపోదాం ఇప్పుడైతే. మన ఆయుధమే మన రక్షణ. మన ఆయుధమే మన రక్షణ. అబ్బా బాబోయ్ ఏంట్రా నువ్వు. అప్పుడు 500 మెట్లకి 500 మెట్స్ స్టెప్స్ బొట్టు ఊడ్చుకుంటున్నాడు. మేకల కాపరి వినోద్ గొర్రెలు గుట్ట బాయరా చేనంటే 500 మెట్లకి అయిపోయా. అయ్యి గది ఉంది గది ఉంది అయ్యా మామ చూస్తా దా. ఎన్ని మెట్లు 1100 మెట్లు దాటొచ్చు. తెలుసుగా మోడల్. ఇక అలసిపోయినాం ఇక మొత్తం. తెలుసు కదా హైదరాబాద్ పిల్లలు అంటారా బాబు. బోరమని అనుకోని మా అన్నయ్య సాంగ్ ఉంది. డుమ్ 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 అన్నయ్య వచ్చారా. ఇద్దరు పార్ట్నర్స్ ఇద్దరు. వర్షంలో మామిడికాయ ఏంది అది 4 ఇచ్చినారు 20 రూపీస్ ఇక్కడ తెచ్చాడు మేము తింటున్నాం. మరి వచ్చేటప్పుడు వర్షం పడుతుంది ఇక ఏం తినలేకుండా జ్యూస్ కాదు సరే అవుతుంది అని చెప్పేసి తిరుమల మొత్తం అంతా 8000 కిలోమీటర్ అంతా స్థలంతో ఉందన్నమాట. ఇది దాదాపు 50 కోట్ల సంవత్సరాల కింద పురాతకమైనది అనమాట. రోజు ఇక్కడికి వచ్చే సంఖ్య దాదాపు 60,000 నుంచి 70,000 వరకు వస్తుంది. వీకెండ్లో మాత్రం దాదాపు 1,00,000 మంది వస్తారనమాట. సో ఇప్పుడు 2,200 మెట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 1100 మెట్లు అయితే ఉన్నాయి. ఇక వర్షం పడుతుందని ఇక ఆయనం ఇక జింకల పార్క్ అయితే ముంగట ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి ఇట్లా జింకలు ఉంటే చూసుకుందాం మనం. ఇట్లా ఫైనల్లీ అయితే మనము ఇక్కడ మెట్ల కాడికి వచ్చేసాం. ఇక మా వాళ్ళు అయితే పైన రోడ్లు ఉన్నాయి అనిపిస్తాయా, డైరెక్ట్ పైకి వెళ్ళిపోతుంది. మనం మెట్ల మీద వస్తే ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది. డైరెక్ట్ బండ్లు తీసుకొని పైకి ఇట్లా రావచ్చు. తీసుకొని పైకి వస్తే ఎంజాయ్మెంట్ ఏముండదు అసలుకి. ఇక కింద బ్రిడ్జ్ ఉంది. ఇంకా 950 మెట్లు 2,600 మెట్లు నడిచినాం. గోవిందా గోవిందా గోవిందా.
దాదాపు ఇంకా 600 చిల్లర 700 దాకా మెట్లు ఉన్నాయి ఇంకా. సో మనకి లాస్ట్ 100 మెట్లు ఉండే కాడ మనకి మోకాల మెట్టు అని వస్తుంది. సో అది మోకాల మీద ఎక్కాలన్నమాట. నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మోకాల మీద ఎక్కితే మంచిగా అందరికి ఏం కోరుకుంటే జరుగుతుంది అనమాట. సో కాబట్టి అందరూ మోకాల మీద నడుచుకుంటూ ఎక్కుతారనమాట. ఇంకోటి ఉందా కెమెరా చూడు ఫస్ట్. నువ్వు వెనక ఎలా వస్తే వస్తుంది కదా. గిరి కార్తిక్ కొండలు దాటి డైరెక్ట్ 7 కొండలు దాటి డైరెక్ట్ గుడికాడికి వెళ్తాం అనమాట. సో కాళ్ళైనా 7 కొండలు మొత్తం దాటాలి. మనం నడుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మొత్తం 7 కొండలు దాటి డైరెక్ట్ మన శ్రీ వెంకటేశ్వర దేవస్థానం గుడి లోపలికి వెళ్తాం అనమాట. 7 కొండలు దాటిన తర్వాత అదేంటి వాళ్ళ ఆ గుట్ట దాటి ఇంకో గుట్టకి వెళ్ళాలంట. ఫైనల్ అయితే మనం మోకాల మెట్టు కట్టుకు వచ్చేసినాం. వెళ్ళేటప్పుడు ఇంకా మోకాల మెట్లు అయితే 2 కిలోమీటర్ల దాకా లోపల ఉంది. సో మెట్లు ఎక్కిపోతే మంచి జరుగుతుందని చాలా మంది అనుకుంటున్నారు. మొక్కున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏమైనా అనుకుంటే మోకాల మెట్టు మీద ఎక్కితే అనుకుని జరుగుతుందంట. సో మనం ఇట్లా స్టార్టింగ్ ఒక 5 మెట్లు అయితే ఎక్కినాం. దేక్తున్నా గోధీలో 20 ఒకటి అయిపోయింది. నేనైతే 51 మెట్ల దాకా పెట్టుకున్నాను. చూపిస్తా సెల్ఫీ పెట్ట 51 మెట్ల దాకా ఎక్కుతున్నాను. సో ఇది ఇంకా అయిపోయింది అనుకోండి. దీంతో అయిపోయింది కదా. ఇంకా 500 మెట్లు ఉన్నాయంట. ఇంకా దాదాపు 3 కిలోమీటర్లు ఇంకా లోపల పోవాలంట మన గర్భగుడికి ఎంటర్ కాడానికి. సో మనం అయితే వెళ్ళిపోదాం. ఇంకా 550 మెట్లు. ఎవరు ఎన్ని ఇచ్చి 2 ఇచ్చినా 2 సరిపోతాయి. బాణ గన్ను తీసుకో. గన్ను తీసుకో పటాకి. ఫైనల్ అయితే మేము మెట్లు ఎక్కేసి అల్పిరి మెట్లు ఎక్కేసి పైకి వచ్చేసినాం. మాకు తెల్లవారుజామున 3 గంటలకి దర్శనం ఉంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు 5 గంటలు ఇచ్చేసి పోయి మనం గుండంలో స్నానం చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని కరెక్ట్ ఎగ్జాక్ట్ 1 గంట ముందు మనం లైన్లో వెళ్ళి నిల్చోాలన్నమాట. సో 2 గంటలకి వెళ్ళి లైన్లో నిల్చోాలి. మహర్షి గారు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు అనే విషయం చెప్పాను కదా. ఆ మైత్రేయ మహర్షి గారు అక్కడ ఎందుకున్నాడు, ఆయనకి పరమాత్మ ఏం చెప్పారు, ఆయనతో పరమాత్మ ఏం మాట్లాడాడు అని నువ్వు అడగలేదు. పెద్ద పెద్ద గురువుల ద్వారా సరస్సు జాతుల ద్వారా వారి ద్వారా చాలా ఉపదేశాలను పొంది స్నానం అయితే వేసినాం. స్నానం వేసి ఇప్పుడే బట్టలు వేసుకున్నాం. దర్శనం 3 గంటలకు ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడైతే నార్మల్ ఈ బట్టలు వేసుకున్నాం. సెపరేట్గా తెలిసే మన నీళ్ళు గోదావరి నీళ్ళు పట్టించా. ఇది మళ్ళీ స్టార్టింగ్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే చూసినాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మన గణేశుని టెంపుల్ అనమాట. పోయి అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని ఇక మధ్యలో ఇంకో గుడి ఉంటే ఆ గుడిని దర్శనం చేసుకొని వెళ్ళిపోయాం అనమాట. టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. సో ఫస్ట్ ఇది దర్శనం చేసుకున్న తర్వాత మన తిరుమల స్వామిని దర్శనం చేసుకోవాలన్నమాట. సో లోపలికైతే ఫోన్ అలౌడ్ లేదు.
అందుకే నేను లోపలికి తీసుకెళ్ళే ఫోను వాళ్ళు బయట నుంచి చూపిస్తున్నా. సో ఇదే ఎంట్రీ అనమాట, ఇక్కడ నుంచి ఎంట్రీ వెళ్ళాలి. సో లోపల మొత్తం చాలా డిజైన్గా చాలా బాగా వర్క్ అయితే చాలా బాగా చేసారు లోపలైతే. అండ్ ఒక్కొక్క రాయి అని అప్పట్లో కాలంలో రాయి ఇలా చెక్కిరంటే సేమ్ చాలా బాగుంది. అక్కడి నుంచి మనం మార్నింగ్ వెళ్ళాలి దర్శనానికి వెళ్ళిపోదాం. ఆలుగడ్డ కూర, టమాటా పచ్చడి, ఇంకా పెళ్ళన్నం. ఇంకేం వస్తుంది, ఇంకా రైస్ వేయట్లేదు, పెడతారు. ఒక 2 నిమిషం వెయిట్ చేయండి, మీకు కూడా వస్తుంది. ఇదైతే ఫ్రీ 24 hours నడుస్తూ ఉంటుంది. ఇది అన్నదానం అయితే ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే 24 hours నడుస్తుంది, తినొచ్చు. అరే ఈ సాయి సైడ్ ఏమైనా తెలుసా, జిఎంసీ అంటే ఆర్ఎంసీ అంటాడు. స్నానం వేసి దర్శనంకి అయితే వెళ్తున్నాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 2:30 అవుతుంది. మా దర్శనం అయితే 3 గంటలకు. టెంపుల్ కాడికి వచ్చేసినాం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. లోపలికి అయితే ఫోన్ అలౌట్ లేదు, మనం ఫోను లాకర్లో పెట్టి లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ అయితే దర్శనం వేసుకొని బయటకు వచ్చిన తర్వాత మీతో మాట్లాడతాను. సో దర్శనంకి అయితే వెళ్ళిపోవాలి. మానవ సంకల్పానికి తోడై నిలిచిందా దైవం సాహో. దర్శనం అయితే చేసుకున్నాం. దర్శనం అయితే సక్సెస్ఫుల్గా మంచిగా కంప్లీట్ అయిపోయింది. వెంకటేశ్వరుని దీవెనతోనే అందరూ ఆశలతోనే అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి లడ్డూలు ఇట్లా తీసుకున్నాను. మన దర్శనం టికెట్ టోకెన్ అంటే లడ్డు ఫ్రీ ఇస్తారు. ఇంకా ఎక్కువ కావాలంటే ఒక లడ్డు వచ్చేసి 50 రూపాయలు తీసుకోవచ్చు. ఎక్కువైనా తీసుకోవచ్చు. అండ్ ఒక టోకెన్ ఉంటే ఫ్రీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.